డియర్ స్టూడెంట్స్, ఈ సెషన్లో మనం హైపర్ సెన్సిటివిటీ, తెలుగులో దీన్ని అతిగ్రాహకత్వము అని అంటాం. మరి ఈ హైపర్ సెన్సిటివిటీ రకాలు, ఈ మెకానిజం గురించి ఈ క్లాస్లో తెలుసుకుందాం అన్నమాట. మరి హైపర్ సెన్సిటివిటీ అని అంటే ఏమి అని అంటే, మన శరీరంలోకి ఏదైనా హానికారక క్రిములు ప్రవేశించినప్పుడు, ఏవైనా మన శరీరానికి సంబంధించని ప్రోటీన్లు శరీరంలోకి ప్రవేశించినప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది రెస్పాండ్ అయ్యి మరి వాటిని న్యూట్రలైజ్ చేసి మన బాడీని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి దీన్నే ఇమ్యూన్ రెస్పాన్స్ అని అంటాం. మరి ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేటటువంటిది ఒక్కొక్కసారి చాలా ఎక్కువగా ఉంటూ అది మన టిష్యూస్కు, మన కణజాలాలకి హాని కలిగించే విధంగా ఉంటుందన్నమాట. మరి ఇటువంటి ఈ ఇమ్యూన్ రెస్పాన్స్ వల్ల మన టిష్యూస్ దెబ్బతినేటటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఇటువంటి చర్యలనే హైపర్ సెన్సిటివిటీ అని అంటామన్నమాట. మరి ఈ హైపర్ సెన్సిటివిటీ ఎలా కలుగుతుంది, మరి ఇందులోని రకాలను గురించి ఈ సెషన్లో చూద్దాం. ఈ హైపర్ సెన్సిటివిటీ అనేటటువంటి దాన్ని ఏమని చెప్పొచ్చు అంటే ఎగ్జాగరేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్స్, అంటే చాలా ఎక్కువగా కనిపించేటటువంటి అసంక్రామ్యత ప్రతిస్పందన చర్యలు. మరి దానివల్ల ఏమవుతుంది? రిజల్ట్స్ ఇన్ టిష్యూ ఇంజరీ, మన యొక్క కణజాలాలు దెబ్బతినటం జరుగుతుందన్నమాట, డ్యామేజ్ కావడం జరుగుతుంది. మరి ఎప్పుడు సంభవిస్తుంది? ఎప్పుడు ఈ ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేటటువంటివి ఎక్కువగా కనిపిస్తాయి? టిష్యూ ఇంజరీ ఎలా కలుగుతుంది అని అంటే, ఏదైనా ప్రతిజనకం మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ అనేటటువంటిది సెన్సిటైజ్ కావడం జరుగుతుంది, యాంటీజెన్ను గుర్తుపెట్టుకుంటుంది. అదే యాంటీజెన్ రెండవసారి మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇది అసంక్రామ్యత చర్యలను చాలా ఎక్కువగా చూపిస్తూ మరి ఈ టిష్యూ డ్యామేజ్కు కారణమవుతుందన్నమాట. మరి కాబట్టి మొదటి యాంటీజెన్ ఎంట్రీ సెన్సిటైజ్ చేస్తే, మరి రెండవసారి యాంటీజెన్ ఎంట్రీ అనేటటువంటిది షాకింగ్ డోస్గా యాక్ట్ చేసి మన యొక్క ఇమ్యూన్ రెస్పాన్సెస్ అనేటటువంటివి చాలా ఎక్కువగా కనిపించడం, ఎగ్జాగరేటెడ్ ఇమ్యూన్ రెస్పాన్సెస్ చూస్తామన్నమాట. మరి ఈ విధంగా అధికంగా కనిపించేటటువంటి ఇమ్యూన్ రెస్పాన్సెస్ వల్ల మన బాడీకి నష్టం కలుగుతుంది. మరి దీన్నే హైపర్ సెన్సిటివిటీ అంటాం. ఈ హైపర్ సెన్సిటివిటీ ఇమ్మీడియట్, వెంటనే, అంటే యాంటీజెన్ మన బాడీలోకి ప్రవేశించిన, ఎక్స్పోజ్ అయిన వెంటనే జరగచ్చు ఈ చర్యలు, లేదా డిలేడ్, నిదానంగా అయినా కూడా, అంటే కొన్ని రోజుల తర్వాత అయినా కూడా ఈ రియాక్షన్స్ అనేటటువంటివి కనిపించవచ్చు అన్నమాట. మరి ఈ హైపర్ సెన్సిటివిటీలో ఉన్నటువంటి రకాలను చూద్దాం. ఈ హైపర్ సెన్సిటివిటీలో 4 రకాలు, అంటే ఈ జెల్ మరియు కూమ్స్ అనేటటువంటి సైంటిస్టులు 1963లో హైపర్ సెన్సిటివిటీని క్లాసిఫై చేయడం జరిగిందనమాట. అంటే దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండేటటువంటి యాంటీబాడీస్ టైపు, తర్వాత ఈ మెకానిజం ఆధారంగా హైపర్ సెన్సిటివిటీని 4 టైప్స్గా క్లాసిఫై చేశారు. నెంబర్ 1 వచ్చి టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ. ఇందులో ఐజీఈ యాంటీబాడీస్ ఇన్వాల్వ్ అవుతాయన్నమాట. ఐజీఈ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. మరి దీనికి టైం బాడీలోకి యాంటీజెన్ ప్రవేశించినప్పటి నుంచి 2 to 30 minutesలోనే ఈ రియాక్షన్స్ జరుగుతాయి. కాబట్టి దీన్ని ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివిటీ అని చెప్తామన్నమాట, టైప్ 1. నెక్స్ట్ టైప్ 2 కూడా యాంటీబాడీ మీడియేటెడ్. ఇక్కడ ఐజీజీ మరియు ఐజీఎం యాంటీబాడీస్ ఇన్వాల్వ్ అవుతాయి. మరి దీనికి కొద్దిగా ఎక్కువ సమయమే, 5 to 8 hours టైం తీసుకోవడం జరుగుతుందన్నమాట ఈ రియాక్షన్స్ కనిపించడానికి. నెక్స్ట్ టైప్ 3 హైపర్ సెన్సిటివిటీ అనేటటువంటిది కూడా యాంటీబాడీ మీడియేటెడ్. మరి దీనికి 2 to 8 hours తీసుకుంటుంది. నెక్స్ట్ టైప్ 4 మాత్రం ఇక్కడ యాంటీబాడీస్ ఇన్వాల్వ్ కావు, మరి సెల్ మీడియేటెడ్ రియాక్షన్స్ జరుగుతాయి. మరి కాబట్టి దీన్ని సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. మరి దీన్ని ఇంకా డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ అని కూడా అంటాం అన్నమాట. మరి ఇందుకు 24 to 72 hours టైం తీసుకుంటుంది, కొన్ని రోజులు సమయం తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఇవి హైపర్ సెన్సిటివిటీ టైప్స్ అన్నమాట. మరి మొదటి రకం టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ. మరి టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ ఇమ్మీడియట్ హైపర్ సెన్సిటివిటీ అంటాం. అలాగే దీన్ని అనాఫిలాక్టిక్ టైప్ అని కూడా అంటాం అన్నమాట. అనాఫిలాక్సిస్ రియాక్షన్స్ను మనం చూస్తామన్నమాట.
మరి అనాఫిలాక్సిస్ అంటే ఏమి నెక్స్ట్ తెలుసుకుందాం. మరి ఐజీఈ మీడియేటెడ్, ఇది హైపర్ సెన్సిటివిటీ 1 అనేటటువంటిది ఐజీఈ ప్రతిరక్షకాల వల్ల కలుగుతుంది. ఇది వితిన్ మినిట్స్లోనే యాంటీజెన్ ప్రవేశించినటువంటి 2 మినిట్స్ నుంచే ఈ రియాక్షన్స్ స్టార్ట్ కావడం జరుగుతుందన్నమాట. మరి ఎప్పుడు ఈ రియాక్షన్స్ మనం చూస్తాము అంటే, మొదటిసారి యాంటీజెన్ ఎంటర్ అయినప్పుడు సెన్సిటైజ్ అయ్యి, మరి రెండవసారి యాంటీజెన్ మళ్ళీ మన బాడీలోకి ప్రవేశించినప్పుడు ఈ రియాక్షన్స్ ఎక్కువగా చూపించడం జరుగుతుంది. మరి యాంటీజెన్ అనేటటువంటిది మన బాడీలోకి ఎలా ప్రవేశించవచ్చు అంటే, ఐదర్ బై కాంటాక్ట్ ఆర్ బై ఇన్హలేషన్, గాలి పీల్చుకోవడం ద్వారా, తర్వాత ఇంజెక్షన్ నోటి ద్వారా, ఇంజెక్షన్ మరి రక్తంలోకి డైరెక్ట్గా ఇంజెక్షన్ రూపంలో అయినా కూడా, ఏవైనా డ్రగ్స్ మన బాడీలోకి తీసుకున్నా అవి కూడా ఈ హైపర్ సెన్సిటివిటీని చూపించే అవకాశం ఉందన్నమాట. ఈ రకంగా ఏ రకమైనటువంటి యాంటీజెన్ అయినా కూడా మన బాడీలో ఈ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ కలిగించవచ్చు. మరి ఈ రియాక్షన్స్ అనేటటువంటివి ఐదర్ లోకల్ ఆర్ సిస్టమిక్, అంటే అవి లోకల్గా ఒక ఆర్గాన్కు సంబంధించి అయినా కూడా జరగవచ్చు, ఒక సిస్టమ్ ఏదైనా ఒక వ్యవస్థలో అయినా కనిపించవచ్చు, లేదా సిస్టమిక్ అంటే మొత్తం బాడీ అంతా అయినా కూడా ఈ రియాక్షన్స్ అనేటటువంటివి కనిపించవచ్చు అన్నమాట. మరి ఇది హైపర్ సెన్సిటివిటీ 1కు సంబంధించినటువంటి లక్షణాలు. మరి దీనిలో ఈ హైపర్ సెన్సిటివిటీ మెకానిజం చూద్దామన్నమాట. మరి హైపర్ సెన్సిటివిటీ అనేటటువంటిది 2 ఫేజెస్లో కలుగుతుంది. అంటే 2 టైప్స్ ఆఫ్ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ అని చెప్పచ్చు. అందులో మొదటిది అనాఫిలాక్సిస్, సెకండ్ది వచ్చి అటోపీ. మరి మొదటిది అనాఫిలాక్సిస్. వాట్ ఈజ్ అనాఫిలాక్సిస్? ఏ సివియర్ పొటెన్షియల్లీ లైఫ్ థ్రెటనింగ్ అలర్జిక్ రియాక్షన్ అన్నమాట. అంటే తీవ్రమైనటువంటి ప్రాణాంతకమైనటువంటి అలర్జీలనే మనం అనాఫిలాక్సిస్ అని చెప్పచ్చు. అంటే ఇవి చాలా తీవ్రంగా కలిగేటటువంటి అలర్జీ. సాధారణంగా టైప్ 1 హైపర్ సెన్సిటివిటీనే మనం అలర్జీ అంటాం. మరి తీవ్రమైన అలర్జీ ప్రాణాంతకమైతే దాన్ని అనాఫిలాక్సిస్ అని చెప్పచ్చు. మరి ఇందులో 2 ఫేజెస్లో మనం ఈ రియాక్షన్స్ అన్నీ చూస్తాం, ఇమ్మీడియట్ ఫేజ్ అండ్ లాగ్ ఫేజ్. మరి అనాఫిలాక్సిస్ తర్వాత అటోపీని చూద్దాం. మరి ఇక్కడ ఈ డయాగ్రామ్లో కనుక మనం చూస్తే, ఇక్కడ ఈ యాంటీజెన్ మన బాడీలోకి ప్రవేశించిన వెంటనే అది యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్తో బైండ్ అయ్యి, అంటే యాంటీజెన్ ప్రెజెంటింగ్ సెల్స్ వాటిని తీసుకొని ప్రాసెసింగ్ చేసి యాంటీజెన్ను ఇది ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రజెంట్ చేసిన యాంటీజెన్ను టీ హెల్పర్ సెల్ అనేటటువంటిది రిసెప్టార్ ద్వారా ఐడెంటిఫై చేసి బి సెల్స్ను యాక్టివేట్ చేయడం జరుగుతుంది. బి సెల్స్ అనేటటువంటివి ఈ హెల్పర్ సెల్స్ ద్వారా యాక్టివేట్ అవుతాయి. అలాగే డైరెక్ట్గా యాంటీజెన్ బైండ్ అయినప్పుడు కూడా యాక్టివేట్ కావడం జరుగుతుంది. యాక్టివేట్ అయ్యి ప్లాస్మా సెల్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ప్లాస్మా సెల్స్ అనేటటువంటివి దే ఇంటర్న్ ప్రొడ్యూస్ ఐజీఈ యాంటీబాడీస్, ఐజీఈ ప్రతిరక్షకాలను తయారు చేస్తాయి అన్నమాట. ఈ విధంగా తయారైనటువంటి ఐజీఈ ప్రతిరక్షకాలు మాస్ట్ కణాలు మరియు బేసోఫిల్ కణాల మీద ఉన్నటువంటి రిసెప్టార్స్తో బైండ్ కావడం జరుగుతుంది. అంటే ఈ యాంటీబాడీస్కి సంబంధించినటువంటి రిసెప్టార్స్, యాంటీబాడీస్కి సంబంధించిన ఎఫ్సి రీజియన్స్కి సంబంధించిన రిసెప్టార్స్ ఈ మాస్ట్ కణాల మీద మరియు బేసోఫిల్ కణాల మీద కూడా ఉంటాయన్నమాట. మరి వాటి యొక్క రిసెప్టార్స్తో ఇవి బైండ్ అవుతాయి. మరి ఈ విధంగా బైండ్ అయ్యేటంత వరకు కూడా మనం ఇదంతా సెన్సిటైజేషన్ ఫేజ్లోనే జరుగుతుంది. మరి నెక్స్ట్ రీఎక్స్పోజర్, అంటే యాంటీజెన్స్ రెండవసారి బాడీలోకి ప్రవేశించినప్పుడు ఈసారి డైరెక్ట్గా మాస్ట్ సెల్స్ బేసోఫిల్స్ మీద ఉండేటటువంటి ఐజీఈ యాంటీబాడీస్తోనే బైండ్ కావడం జరుగుతుందన్నమాట. ఈ ఐజీఈ యాంటీబాడీస్ అనేటటువంటివి ఈ యాంటీజెన్స్తో క్రాస్ రియాక్ట్ అవుతాయన్నమాట. మరి క్రాస్ రియాక్షన్ జరగటము అంటే యాంటీబాడీస్తో బైండ్ కావడంతో మాస్ట్ సెల్స్ అండ్ బేసోఫిల్స్ అనేటటువంటివి డీగ్రాన్యులేషన్ చేస్తాయి. అంటే వాటిలో ఉండేటటువంటి ప్రీఫార్మ్డ్ కెమికల్స్ను రిలీజ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే గ్రాన్యూల్స్ను రిలీజ్ చేస్తాయి. మరి వీటిని మీడియేటర్స్ అని అంటాం. మరి అనాఫిలాక్టిక్ జరగటానికి, అనాఫిలాక్సిస్లో చూపించేటటువంటి చర్యలకన్నిటికీ కూడా ఈ మీడియేటర్సే కారణం అన్నమాట.
మరి ఈ విధంగా ఇవి మీడియేటర్స్ను రిలీజ్ చేస్తాయి. ఇవి 2 రకాలైనటువంటి మీడియేటర్స్, ప్రైమరీ అండ్ సెకండరీ. మరి అవి ఎలా వాటి ఎఫెక్ట్ని చూపిస్తాయి నెక్స్ట్ స్లైడ్లో చూద్దామన్నమాట. మరి ఇక్కడ ఈ డయాగ్రామ్లో కనుక మనం చూస్తే ఇదంతా కూడా సెన్సిటైజేషన్ ఫేజ్, తర్వాత అలాగే యాంటీజెన్ రీఎక్స్పోజ్ అయిన తర్వాత కనిపించేటటువంటి షాకింగ్ డోస్ వల్ల కలిగేటటువంటి రియాక్షన్స్ని ఇంతవరకు చూస్తాం. మరి దీన్నంతా కూడా ఏం చెప్తాము అని అంటే ఇనీషియల్ ఫేజ్ అని చెప్తామన్నమాట. ఇక్కడ ఇందాక మనం ఈ స్లైడ్లో కనుక చూస్తే అనాఫిలాక్సిస్ అనేటటువంటిది 2 స్టేజెస్, ఇమ్మీడియట్ ఫేజ్ అండ్ లాగ్ ఫేజ్. ఇది ఇమ్మీడియట్ ఫేజ్. ఇమ్మీడియట్ ఫేజ్లో మీడియేటర్స్ అన్నీ రిలీజ్ కావడము, అవి ఇక్కడ ఉండేటటువంటి ఎపిథీలియల్ టిష్యూ డ్యామేజ్ చేయడము జరుగుతుంది. మరి నెక్స్ట్ లాగ్ ఫేజ్ అనేటటువంటిది ఏమి అంటే ఇది ఆఫ్టర్ ఇమ్మీడియట్ ఫేజ్ 2 to 3 అవర్స్ తర్వాత లేదా 4 to 6 అవర్స్ తర్వాత ఈ లేట్ ఫేజ్ రియాక్షన్స్ అనేటటువంటివి స్టార్ట్ అవుతాయి. మరి ఈ లేట్ ఫేజ్ రియాక్షన్స్లో కనుక మనం చూస్తే ఇన్ఫిల్ట్రేషన్ ఆఫ్ న్యూట్రోఫిల్స్, అంటే ఈ మీడియేటర్స్ వల్ల బ్లడ్ క్యాపిలరీస్ యొక్క పర్మియబిలిటీ అనేటటువంటిది చేంజ్ అవుతుందన్నమాట. వ్యాసో డైలేషన్ జరిగి దీనిలో నుంచి న్యూట్రోఫిల్స్, తర్వాత మ్యాక్రోఫేజెస్, అలాగే ఇయోసినోఫిల్స్, లింఫోసైట్స్ అన్నీ కూడా మరి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఆ బ్లడ్ వెజల్స్ నుంచి రియాక్షన్ సైట్కు రావటము, మరి ఇవన్నీ ఇక్కడికి చేరటం వల్ల దిస్ లీడ్స్ టు ద యాంప్లిఫికేషన్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ అనమాట. ఇన్ఫ్లమేషన్ అనేటటువంటిది యాంప్లిఫై కావడము, టిష్యూ డ్యామేజు, మ్యూకస్ సెక్రేషను జరుగుతుంది. మరి ఈ రియాక్షన్స్ అంతటినీ కూడా మనం లేట్ ఫేజ్ అంటాం అనమాట. అది అనాఫిలాక్సిస్లో ఉండేటటువంటి ఇమ్మీడియట్ ఫేజ్ మరియు లేట్ ఫేజ్. మరి ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఈ మాస్ట్ సెల్స్ అండ్ బేసోఫిల్స్ అనేటటువంటివి డీగ్రాన్యులేట్ చేస్తాయన్నమాట. ఎన్నో రకాలైనటువంటి మీడియేటర్స్ను రిలీజ్ చేస్తాయి. మరి ఆ మీడియేటర్స్ ఏవి, వాటి యొక్క ఎఫెక్ట్ మనం చూద్దామన్నమాట. మరి వీటి నుంచి రిలీజ్ అయ్యేటటువంటి బయోలాజికల్ మీడియేటర్స్ 2 రకాలు ఉన్నాయి. ప్రీఫార్మ్డ్ మీడియేటర్స్, తర్వాత న్యూ జనరేటెడ్ మీడియేటర్స్. ప్రీఫార్మ్డ్ మీడియేటర్స్లో హిస్టమైన్, బ్రాడికైనిన్, సెరటోనిన్ అనేటటువంటివి ఉంటే, మరి అట్ ది టైమ్ ఆఫ్ రియాక్షన్ ఈ బేసోఫిల్స్ అవి ఈ యాంటీజెన్ ఎక్స్పోజర్ తర్వాత తయారయ్యేటటువంటి మీడియేటర్స్ వచ్చి ల్యూకోట్రైన్స్, తర్వాత ప్రోస్టాగ్లాండిన్స్, ప్లేట్లెట్ యాక్టివేటింగ్ ఫ్యాక్టర్, ప్రోస్టాగ్లాండిన్స్ అనేటటువంటివి అప్పటికప్పుడు జనరేట్ అయ్యేటటువంటి మీడియేటర్స్ అన్నమాట. మరి ఇవి బేసోఫిల్స్ మాస్ట్ సెల్స్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి బయోలాజికల్ మీడియేటర్స్. మరి వీటి యొక్క ఎఫెక్ట్ ఎలాగా ఉంటుంది? ఈ హిస్టమైన్, తర్వాత బ్రాడికైనిన్, సెరటోనిన్ అనేటటువంటివి ఇవి చూపించేటటువంటి రియాక్షన్స్ ఏవి అంటే ఫస్ట్ వ్యాసోడైలేషన్. వ్యాసోడైలేషన్ అంటే రక్తనాళాల యొక్క విస్పారం జరుగుతుంది. రక్తనాళాలన్నీ కూడా విప్పారడం జరుగుతుంది. అలాగే ఇంకా స్మూత్ మజిల్ కాంట్రాక్షన్ అనేటటువంటిది జరుగుతుంది. ఈ వ్యాసోడైలేషన్ వల్ల ఏమవుతుంది అని అంటే బ్లడ్ కాంపోనెంట్స్ అన్నీ కూడా బయటికి రావడము, దాంతో బ్లడ్ యొక్క టెన్షన్ అంటే బ్లడ్ యొక్క ప్రెషర్ అనేటటువంటిది తగ్గడం చూస్తామన్నమాట. మరి బ్లడ్ ప్రెషర్ అనేటటువంటిది తగ్గిపోతే హైపోటెన్షన్ను మనం గమనించవచ్చు. మరి ఈ రియాక్షన్స్, ఈ మీడియేటర్స్ చూపించేటటువంటి రియాక్షన్స్ అన్నీ కూడా అన్ని సిస్టమ్స్ మీద మనం చూస్తాం. బ్లడ్ వాస్కులర్ సిస్టమ్ మీద చూస్తే మరి ఇవి వ్యాసోడైలేషన్ను చూపిస్తాయి. అంటే పెరిఫెరల్ బ్లడ్ వెజల్స్ అనేటటువంటివి బాగా విస్పారటం జరుగుతుంది. దానిలో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఇన్ఫిల్ట్రేట్ కావడం, మరి బ్లడ్ యొక్క ప్రెషర్ తగ్గిపోవడం, హైపోటెన్షన్ జరగటం, మరి దీన్నే షాక్ అని అంటాం, అనాఫిలాక్టిక్ షాక్. ఒక్కొక్కసారి దీనివల్ల అంటే బ్లడ్ ప్రెషర్ లో కావటం వల్ల మరి డెత్ కూడా సంభవించే అవకాశం ఉందన్నమాట. మరి అలాగే ఈ మీడియేటర్స్కు స్కిన్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. మరి స్కిన్ మీద దురద రావడం, రెడిష్నెస్, తర్వాత దద్దుర్లు, ఆర్టికేరియా, మరి ఇవన్నీ కూడా స్కిన్ మీద చూపించేటటువంటి ప్రభావాలు అన్నమాట. తర్వాత అలాగే ఇది రెస్పిరేటరీ సిస్టమ్ మీద కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది.
మరి రైనైటిస్ అనేటటువంటిది ప్రధానంగా కనిపిస్తుంది అనమాట. అంటే ఈ నోస్లో రన్నింగ్ నోస్, మ్యూకస్ సెక్రేషన్ ఎక్కువగా జరగటం, మరి దాని నుంచి మ్యూకస్ సెక్రేట్ కావడము, అలాగే అక్కడ ఇచ్చింగ్ స్టార్ట్ కావడము, ఇంకా ఈ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్రాంకై అనమాట. అంటే ఈ రెస్పిరేటరీ ట్యూబ్యూల్ అంటే రెస్పిరేషన్లో ఉండేటటువంటి బ్రాంకస్, తర్వాత రెస్పిరేటరీ ట్రాక్ట్స్ అనేటటువంటివి కన్స్ట్రిక్ట్ అవుతాయి అన్నమాట. మరి దానివల్ల పల్మనరీ అబ్స్ట్రక్షన్ అనేటటువంటిది కలుగుతుంది. కాబట్టి వాయునాళాలు కుంచుకుపోవటం, స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ కావటము, మ్యూకస్ సెక్రేషన్ వల్ల క్యాపిలరీస్ అంటే ఈ రెస్పిరేటరీ ట్రాక్ట్స్ అన్నీ కూడా బ్లాక్ అయిపోయి ఒక రకమైనటువంటి ఆయాసం అంటే ఊపిరాడనటువంటి స్థితిని మనం చూడటం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇది రెస్పిరేటరీ ట్రాక్ట్ మీద ఆ రకమైనటువంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది. తర్వాత డైజెస్టివ్ ట్రాక్ట్ మీద కూడా వీటి ఎఫెక్ట్స్ అనేటటువంటివి ఉన్నాయి. మరి డైజెస్టివ్ ట్రాక్ట్ మీద ఏమున్నాయి అని అంటే ఈ అబ్డామినల్ క్రాంప్స్ అనేటటువంటివి, తర్వాత వామిటింగ్ సెన్సేషన్, వామిట్స్ రావటం, డయేరియా, మరి ఇవన్నీ కలుగుతాయన్నమాట. మరి డయేరియా వీటి వల్ల ఇది కూడా షాక్ గురి కావటము, మరి ఇది కూడా ఫేటల్ అనమాట. మరి ఇవన్నీ కూడా ఈ మీడియేటర్స్ చూపించేటటువంటి ఎఫెక్ట్స్, టైప్ 1 హైపర్ సెన్సిటివిటీలో కనిపించేటటువంటి ఈ ఎఫెక్ట్స్ అనమాట. మరి వీటి వల్ల టిష్యూ డ్యామేజ్ అనేటటువంటిది జరుగుతుంది. మరి అసలు ఈ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీని కలిగించేటటువంటి యాంటీజెన్స్ ఏవి, అంటే మన బాడీలోకి ఏవేవి చేరటం వల్ల టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ కలుగుతుంది. యాంటీజెన్స్ గురించి కనుక మనం చూస్తే ఇక్కడ ప్రోటీన్స్, హెటెరోలాగస్ ప్రోటీన్స్, మరి ఫారిన్ సీరం, తర్వాత వ్యాక్సిన్స్, మరి అలాగే ప్లాంట్ పోలెన్, ప్లాంట్స్ నుంచి మరి రకరకాల ప్లాంట్స్ నుంచి వచ్చేటటువంటి పోలెన్ మనకు ఈ హైపర్ సెన్సిటివిటీ 1 కలిగిస్తుంది. అలాగే డ్రగ్స్, పెన్సిలిన్, చాలామందికి పెన్సిలిన్ అలర్జిక్ ఉంటారు. అంటే పెన్సిలిన్ అనేటటువంటిది వాళ్ళలో ఈ రియాక్షన్స్ని చూపిస్తుంది. సల్ఫానమైడ్స్, లోకల్ అనస్థెటిక్స్, తర్వాత ఇవన్నీ హైపర్ సెన్సిటివిటీని కలిగించే అవకాశం ఉంది. మనం తినేటటువంటి ఫుడ్ కూడా కొన్ని రకాలైనటువంటి అలర్జీలను చూపిస్తూ ఉంటుంది. సాధారణంగా నట్స్, తర్వాత సీ ఫుడ్స్, చేపలు, తర్వాత ప్రాన్స్, ఇవి తిన్నప్పుడు కొంతమందికి ఈ అలర్జీ రియాక్షన్స్ అనేటటువంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎగ్స్ కూడా, మిల్క్, ఇంకా పీసు, బీన్స్, ఇవన్నీ. తర్వాత ఇంకా కొన్ని ఇన్సెక్ట్ ప్రోడక్ట్స్, అంటే ఇన్సెక్ట్స్ నుంచి వచ్చేటటువంటి ఈ విష పదార్థాలు ఏవైనా, బీస్, వాస్ప్స్, తర్వాత అలాగే యాంట్స్, వీటి బైట్ వల్ల మన బాడీలోకి రిలీజ్ అయ్యేటటువంటి పాయిజన్ కూడా ఈ టైప్ 1 హైపర్ సెన్సిటివిటీని కలిగిస్తుంది. అలాగే అనిమల్ హెయిర్, ఏవైనా పెట్ యానిమల్స్ని మనం ఇంట్లో పెంచుకుంటూ ఉన్నప్పుడు వాటి హెయిర్ కూడా అలర్జీ రియాక్షన్స్ను కలిగించేటటువంటి అవకాశం ఉంది. అలాగే డాండర్, పశువుల పేడ కూడా అలర్జీని కలిగిస్తుంది అనమాట. ఇంకా మోల్డ్ స్పోర్స్, ఇవన్నీ కూడా టైప్ 1 హైపర్ సెన్సిటివిటీని కలిగించేటటువంటి అలర్జీన్స్ అనమాట. మరి హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్, అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ను దీన్ని ట్రీట్ చేయడానికి వెంటనే డాక్టర్ ఎపినెఫ్రిన్ ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా దీన్ని చేయడం జరుగుతుందన్నమాట. అయితే దీని నుంచి క్యూర్ అనేటటువంటిది బెస్ట్ వే వచ్చి డీసెన్సిటైజేషన్. అంటే ఏ పర్టికులర్ యాంటీజెన్కు అలర్జీగా ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు యాంటీజెన్ను కొద్దిగా ఇస్తూ డీసెన్సిటైజ్ చేయటం అనేటటువంటిది అంటే ఎఫెక్టివ్ వే ఆఫ్ ట్రీటింగ్ దిస్ అనాఫిలాక్సిస్ అనమాట. అది అనాఫిలాక్టిక్ రియాక్షన్స్ గురించి. మరి సెకండ్ మెకానిజం ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ టైప్ 1 ఈజ్ అటోపీ. మరి అటోపీ అనేటటువంటిది ఏమి అని అంటే ఇట్ ఈజ్ ఎ జెనెటిక్ టెండెన్సీ టు డెవలప్ అలర్జీ. అంటే అలర్జీలు డెవలప్ కావడానికి జెనెటికల్ ఫ్యాక్టర్స్ అనేటటువంటివి కారణమవుతాయి అన్నమాట. అంటే జెనెటికలీ డిటర్మైన్డ్ అలర్జీ. కొంతమందిలో మరి వాళ్ళకు హెరిడిటరీగా కొన్ని రకాలైనటువంటి పార్టికల్స్ కొన్నిటికి అలర్జీ అనేటటువంటిది ఉండటం జరుగుతుంది. మరి
ఈ అటోపీ వల్ల హే ఫీవర్, తర్వాత ఆస్తమా, అలర్జిక్ డర్మటైటిస్ అనేటటువంటివి కలుగుతాయి. అటోపీ అనేటటువంటిది లోకల్గానే ఉంటుంది, సిస్టమిక్ కాదు. మరి ఈ అటోపీ అనేటటువంటిది మామూలుగా 10-15% ఆఫ్ పీపుల్లో మనం చూస్తూ ఉంటాం అనమాట. అంటే కొన్ని రకాలైనటువంటి వాటికి అలర్జీ అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. మరి దాన్ని అటోపీ అని అంటాం. మరి అటోపీ ఇందాక చెప్పినట్టుగా జెనెటికలీ డిటర్మైన్డ్ అనమాట. మరి ఇందులో ఈ అటోపీలో ఎక్సెసివ్ ప్రొడక్షన్ ఆఫ్ ఐజీఈ యాంటీబాడీస్ అనేటటువంటివి చాలా ఎక్సెసివ్గా ప్రొడ్యూస్ కావడం జరుగుతుందన్నమాట. మరి దీనికి మంచి ఎగ్జాంపుల్ అటోపీకి వచ్చి ఆస్తమా. మరి ఆస్తమా అనేటటువంటిది ఏమి అని అంటే బ్రాంకో కన్స్ట్రిక్షన్ అనేటటువంటిది చూస్తాం. వాళ్ళల్లో ఈ రెస్పిరేటరీ ట్యూబ్స్ అన్నీ కూడా కన్స్ట్రిక్ట్ కావటము, మరి స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ కావటం, మ్యూకస్ సెక్రేషన్ ఎక్కువగా ఉండటం, మరి ఆ బ్రాంకస్ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఈ ఎయిర్వేస్ అన్నీ కూడా బ్లాక్ కావడం జరుగుతుందన్నమాట. మరి అది ఆస్తమా అనేటటువంటిది. మరి అటోపీకి మంచి ఎగ్జాంపుల్ ఆస్తమా అనమాట. ఇవి హైపర్ సెన్సిటివిటీలో ఉండేటటువంటి మెకానిజమ్స్. అనాఫిలాక్సిస్, తర్వాత రెండవది అటోపీ. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ ఈజ్ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ. మరి ఈ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీ అనేటటువంటిది దిస్ ఈజ్ ఆల్సో మీడియేటెడ్ బై యాంటీబాడీస్. మరి ఈ యాంటీబాడీస్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ అనేది కూడా మరి యాంటీజెన్స్ అనేటటువంటివి ఐదర్ ఇంట్రిన్సిక్ ఆర్ ఎక్సోజీనస్, బయట నుంచి వచ్చి సెల్స్తో బైండ్ అయి ఉండవచ్చు, లేదా మన బాడీలో ఉన్నటువంటి యాంటీజెన్స్ అయినా కూడా కావచ్చు. కాబట్టి బయట నుంచి అయినా లేదా లోపల ఉన్నటువంటి యాంటీజెన్స్ అయినా కూడా ఈ సెల్ సర్ఫేస్లో బైండ్ కావడం, లేదా ఈ ఇతర టిష్యూ కాంపోనెంట్స్ అయినా కూడా యాంటీజెన్స్గా యాక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఇందులో ఇన్వాల్వ్ అయ్యేటటువంటి యాంటీబాడీస్ వచ్చి ఐజీఈ అండ్ ఐజీఎం యాంటీబాడీస్ అన్నమాట. మరి ఈ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీలో 3 టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ను మనం చూస్తామన్నమాట. అంటే యాంటీబాడీ మీడియేటెడ్ అయినప్పటికీ కూడా మరి అవి రియాక్ట్ అయ్యేటటువంటి మెకానిజం ఆధారంగా ఇందులో 3 టైప్స్: కాంప్లిమెంట్ డిపెండెంట్ రియాక్షన్స్, యాంటీబాడీ మీడియేటెడ్ సెల్యులార్ డిస్ఫంక్షన్ అండ్ యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ. అంటే యాంటీబాడీస్ అనేటటువంటి ఇన్వాల్వ్ అవుతూ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ను యాక్టివేట్ చేయటం, తర్వాత యాంటీబాడీ మీడియేటెడ్ సెల్ డిస్ఫంక్షన్, యాంటీబాడీస్తోనే ఆ సెల్స్ డిస్ఫంక్షన్ కావటం, తర్వాత మూడవది వచ్చి యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ. అంటే ఈ సైటోటాక్సిసిటీ న్యాచురల్ కిల్లర్ సెల్స్ ద్వారా సైటోటాక్సిసిటీ అనేటటువంటిది కనిపిస్తుంది. అయితే ఇట్ ఈస్ యాంటీబాడీ డిపెండెంట్. ఈ 3 మెకానిజమ్స్ను మనం టైప్ 2 హైపర్ సెన్సిటివిటీలో చూద్దాం. మరి మొదటిది ఫస్ట్ వన్ ఈజ్ కాంప్లిమెంట్ డిపెండెంట్ రియాక్షన్స్. ఇక్కడ యాంటీబాడీస్ అనేటటువంటివి యాంటీజెన్స్కు బైండ్ అయ్యి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ను యాక్టివేట్ చేయటం జరుగుతుంది. మరి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ గురించి సపరేట్ ఒక సెషన్లో దీన్ని చదువుకుందాం. మరి సెల్ సర్ఫేసెస్ మీద ఉన్న యాంటీజెన్స్తో యాంటీబాడీస్ బైండ్ అయ్యి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ను యాక్టివేట్ చేసి సెల్ లైసిస్ చేయటం జరుగుతుందన్నమాట. అది కాంప్లిమెంట్ డిపెండెంట్ రియాక్షన్స్. కాబట్టి యాంటీబాడీస్ వచ్చి ఐజీఎం ఆర్ ఐజీజీ ప్లస్ యాంటీజెన్ ఆల్ సెల్ సర్ఫేస్ యాక్టివేషన్ ఆఫ్ కాంప్లిమెంట్ సిస్టమ్ leads to membrane attack complex, leads to formation of membrane attack complex which leads to lysis of cell. మరి ఆ సెల్ అనేటటువంటిది లైసిస్ కావడానికి కారణమవుతుంది అనమాట. మరి ఇది డయాగ్రామ్లో వీటి ఎగ్జాంపుల్స్ చూద్దామన్నమాట. మరి ఈ పిక్చర్లో కనుక చూస్తే ది ఆర్బీసీ, మనకందరికీ తెలుసు మన యొక్క బ్లడ్లో ఆర్బీసీ మీద యాంటీజెన్స్ అనేటటువంటివి ఉంటాయి. అంటే అందరిలో ఉంటాయా అంటే డిపెండింగ్ ఆన్ ద గ్రూప్ దే బిలాంగ్స్ టు. అంటే ఇప్పుడు మనం బి బ్లడ్ గ్రూప్ అయితే బి యాంటీజెన్స్, ఏ అయితే ఏ యాంటీజెన్స్ ఉంటాయి, ఏబి అయితే ఏ అండ్ బి యాంటీజెన్స్ 2 ఉంటాయి, అదే ఓ అయితే ఎటువంటి యాంటీజెన్స్ ఉండవన్నమాట. మరి యాంటీజెన్స్ లేకపోయినప్పుడు దానికి ఆపోజిట్ యాంటీబాడీస్ అనేటటువంటివి సీరంలో ఉండటం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ యాంటీజెన్స్కు అంటే దీనిపైన ఉన్నటువంటి ఏ యాంటీజెన్స్ కావచ్చు, బి యాంటీజెన్స్ కావచ్చు, మరి వాటికి సంబంధించినటువంటి
యాంటీబాడీస్ ఎదురుపడటం జరిగితే, యాంటీబాడీస్ అనేటటువంటివి మీట్ కాబడితే ఇవి వాటితో బైండ్ కావడం జరుగుతుంది అనమాట. మరి ఎప్పుడు ఈ ప్రాసెస్ అంటే ఈ విధంగా యాంటీజెన్స్ అనేటటువంటివి మన యాంటీజెన్స్కు యాంటీబాడీస్ బైండ్ కావడం జరుగుతుంది అంటే ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్లో. అంటే బ్లడ్ మిస్ మ్యాచ్ అయ్యి పొరపాటుగా వేరే గ్రూప్ బ్లడ్ ఎక్కించినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి యాంటీజెన్స్కు సంబంధించినటువంటిది ఇప్పుడు బి గ్రూప్ అయితే ఏ గ్రూప్ బ్లడ్ తీసుకున్నప్పుడు ఏ గ్రూప్లో బి యాంటీబాడీస్ రెడీగా ఉంటాయి. మరి అవి ఈ యాంటీజెన్స్తో బైండ్ కావడం జరుగుతుంది. ఈ యాంటీబాడీస్ బైండ్ అయినప్పుడు దే యాక్టివేట్ కాంప్లిమెంట్ ప్రోటీన్స్. ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ను యాక్టివేట్ చేస్తాయి. ఈ కాంప్లిమెంట్ ప్రోటీన్స్ యాక్టివేట్ అయ్యి మరి అక్కడ మెంబ్రెయిన్ అటాక్ కాంప్లెక్స్ను ఫామ్ చేయడం జరుగుతుంది. ఇట్ ఫర్దర్ లీడ్స్ టు లైసిస్ ఆఫ్ ద సెల్. మరి ఆ విధంగా కాంప్లెక్స్ ఫామ్ అయినప్పుడు ఈ సెల్ లైసిస్ కణ విచ్ఛిత్తి అనేటటువంటిది జరుగుతుందన్నమాట. అలాగే ఆన్ ది అదర్ హ్యాండ్ దే యాక్టివేట్ మ్యాక్రోఫేజెస్ ఆల్సో. ఈ యాంటీజెన్ యాంటీబైండింగ్ కాంప్లెక్స్ అనేటటువంటిది మ్యాక్రోఫేజెస్ను కూడా యాక్టివేట్ చేయడం, ఈ కాంప్లిమెంట్స్ ప్రోటీన్స్ ఇవి దాంతో బైండ్ అయినప్పుడు మరి అవి ఈ మ్యాక్రోఫేజెస్ సులభంగా ఫాగోసైటోసిస్ జరపడానికి వీలవుతుందన్నమాట. అంటే ఆప్సనైజేషన్ ప్రాసెస్ ద్వారా మరి ఇవి ఈజీ టు ఫాగోసైటైజ్ బై దీస్ మ్యాక్రోఫేజెస్ ద్వారా కణభక్షణ జరపడానికి సులభం అవుతుంది. దీన్ని కాంప్లిమెంట్ డిపెండెంట్ రియాక్షన్స్ అని అంటామన్నమాట. మరి దీని కాంప్లిమెంట్ డిపెండెంట్ రియాక్షన్స్ అనేటటువంటివి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రియాక్షన్స్ ఒక ఎగ్జాంపుల్. అలాగే ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్, మీరు అందరూ చదువుకునే ఉంటారు. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫెటాలిస్ అంటే మరి మదర్ కనుక RH గ్రూప్కి సంబంధించి నెగటివ్ అయితే ఆమెలో పెరిగేటటువంటి ఫస్ట్ బేబీ పాజిటివ్ అయినప్పుడు ఆమెలో ఈ RH యాంటీబాడీస్ అనేటటువంటివి ఫస్ట్ బేబీ పాజిటివ్ అయినప్పుడు ఈ పాజిటివ్ బ్లడ్ సెల్స్ మదర్లోకి చేరి అక్కడ దీనికి అగెయినెస్ట్గా యాంటీబాడీస్ను రైజ్ చేసే అవకాశం ఉంది. మళ్ళీ సెకండ్ బేబీ కూడా RH పాజిటివే అయితే మరి ఇక్కడ RH యాంటీజెన్స్ ఉన్నాయి, మదర్లో RH యాంటీబాడీస్ ఉన్నాయి. అవి బ్లడ్ ద్వారా మరి ఫీటస్ను చేరి ఇక్కడ ఇందాక మనం చెప్పినట్టుగా కాంప్లిమెంట్ డిపెండెంట్ రియాక్షన్స్ని చూస్తామన్నమాట. అంటే అది లైసిస్ ఆఫ్ RBC సో దట్ కాజెస్ డెత్ ఆఫ్ దట్ ఫీటస్. మరి ఆ పెరిగేటటువంటి బేబీ చనిపోయేటటువంటి అవకాశం ఉందన్నమాట. మరి ఇది కాంప్లిమెంట్ డిపెండెంట్ రియాక్షన్స్. ఇంకా హీమోలైటిక్ అనీమియా. హీమోలైటిక్ అనీమియా అంటే ఏమి అని అంటే మన ఓన్ యాంటీజెన్స్. ఇప్పుడు మన బ్లడ్ గ్రూప్ ఏ అనుకున్నట్లయితే దానిపైన ఏ యాంటీజెన్స్ ఉన్నాయి, మరి బ్లడ్ సీరంలో B యాంటీబాడీస్ ఉంటాయన్నమాట. అయినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఏ యాంటీజెన్స్కి అగెయినెస్ట్గా ఏ యాంటీబాడీస్ అనేటటువంటివి మన బ్లడ్లోనే రైజ్ అయ్యేటటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే మన బ్లడ్లోనే డెవలప్ అవుతాయి అన్నమాట ఓన్ యాంటీబాడీస్. కాబట్టి యాంటీబాడీస్ వర్సెస్ అవర్ ఓన్ బ్లడ్ సెల్స్. మరి దీనివల్ల మరి యాంటీజెన్ రియాక్షన్స్ లీడ్స్ టు కాంప్లిమెంట్ యాక్టివేషన్ దట్ లీడ్స్ టు లైసిస్ అండ్ ఫాగోసైటోసిస్ ఆఫ్ దట్ సెల్స్ అన్నమాట. అది హిమోలైటిక్ అనీమియా. తర్వాత ఫెంఫిగస్ వల్గారిస్ అనేటటువంటిది కూడా మరి స్కిన్లో కనిపించేటటువంటి ఒక రకమైనటువంటి స్కిన్ డిసీజ్గా చెప్పచ్చు. యాంటీబాడీస్ అనేటటువంటివి రైజ్ అయ్యి ఈ చర్మం మీద బొబ్బలు రావటం మనం చూస్తామన్నమాట. అంటే ఇక్కడ స్కిన్ మీద ఉన్నటువంటి డెస్మోజోమ్స్కు సంబంధించినటువంటి యాంటీబాడీస్ రైజ్ కావడము, మరి అక్కడ ఈ రియాక్షన్స్ జరగటం చూస్తాం. అలాగే డ్రగ్ రియాక్షన్స్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పెన్సిలిన్ అనేటటువంటిది డ్రగ్ ఈ హైపర్ సెన్సిటివిటీని కలిగించవచ్చు. అంటే టైప్ 1 హైపర్ సెన్సిటివిటీ కలిగించింది కదా, మరి ఇది అంటే ఈ డ్రగ్స్ అనేటటువంటివి అన్ని రకాలైనటువంటి హైపర్ సెన్సిటివిటీని చూపించగలవు. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ మెకానిజం వచ్చి టైప్ 2లో యాంటీబాడీ మీడియేటెడ్ సెల్యులార్ డిస్ఫంక్షన్ను మనం చూస్తామన్నమాట. ఎప్పుడు అంటే ఈ యాంటీబాడీస్ రైజ్ కావడం వల్ల. మరి డయాగ్రామ్లో కనుక చూస్తే ఇది
నర్వ్ ఎండింగ్. మరి నర్వ్ ఎండ్స్ అనేటటువంటివి తర్వాత సెల్కు నర్వ్ ఇంపల్స్ పాస్ చేయాలి అని అంటే ఇక్కడ సినాప్స్ అనేటటువంటిది గ్యాప్ అనేటటువంటిది ఉంటుంది. మరి ఈ గ్యాప్ ద్వారా నర్వ్ ఇంపల్స్ ఎలా పాస్ అవుతుంది అంటే బై న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా నర్వ్ ఇంపల్స్ అనేటటువంటి తర్వాత సెల్ను చేరుతుంది. మరి ఇక్కడ ఇంపార్టెంట్ న్యూరో ట్రాన్స్మిటర్ ఇస్ అసిటైల్ కొలిన్. ఈ అసిటైల్ కొలిన్ అనేటటువంటిది రిలీజ్ అవుతుంది. ఇది తర్వాత సెల్ రిసెప్టార్స్తో బైండ్ అవుతుంది అనమాట. అసిటైల్ కొలిన్ రిసెప్టార్స్తో బైండ్ కావడము, మరి లోపల ఇది స్టిమ్యులేట్ చేసి నర్వ్ ఇంపల్స్ను ప్రాపగేట్ చేయడము మనం చూస్తామన్నమాట సాధారణంగా. అయితే ఇక్కడ ఏమవుతుంది అంటే ఈ ఫంక్షన్ అనేటటువంటిది డిస్రెగ్యులేట్ అవుతుందన్నమాట డ్యూ టు రైజ్ ఆఫ్ యాంటీబాడీస్ అగైనెస్ట్ దీస్ అసిటైల్ కొలిన్ రిసెప్టార్స్. అంటే అసిటైల్ కొలిన్ రిసెప్టార్స్కు అగైనెస్ట్గా యాంటీబాడీస్ రైజ్ అవుతాయి. మన ఓన్ బాడీలోనే ఈ అసిటైల్ కొలిన్ రిసెప్టార్స్కి అగైనెస్ట్గా యాంటీబాడీస్ రైజ్ అయ్యి ఈ యాంటీజన్ యాంటీబాడీ కాంప్లెక్స్ అనేటటువంటిది ఫామ్ కావడము, మరి దాంతో ఇక్కడ అసిటైల్ కొలిన్ అనేటటువంటిది వీటితో బైండ్ కాలేకపోవడం, తర్వాత నర్వ్ ఇంపల్స్ అనేటటువంటిది ప్రాపగేట్ కాకపోవడము, మరి రెగ్యులేషన్ ఈ డిస్రెగ్యులేషన్ను మనం చూడటం జరుగుతుందన్నమాట. అలాగే ఇవి బైండ్ కావటము, కాంప్లిమెంట్ యాక్టివేషను, తర్వాత ఈ టిష్యూ డ్యామేజ్కు కారణం అవుతుందన్నమాట. దీన్ని మనం యాంటీబాడీ మీడియేటెడ్ సెల్యులార్ డిస్ఫంక్షన్ అని అంటామన్నమాట. మరి ఇందులో దీనికి సంబంధించినటువంటి డిసీజెస్ను మనం చూస్తే మయస్థీనియా గ్రేవిస్లో ఈ విధంగా ఇందాక చెప్పుకున్నట్టుగా అసిటైల్ కొలిన్ రిసెప్టార్స్కి అగైనెస్ట్గా యాంటీబాడీస్ ప్రొడ్యూస్ కావటం, మరి దానివల్ల నర్వ్ ఇంపల్స్ ప్రాపగేట్ కాకపోవడము మనం చూస్తామన్నమాట. తర్వాత రెండవది గుడ్ పాస్చర్స్ సిండ్రోమ్. మరి గుడ్ పాస్చర్స్ సిండ్రోమ్ అనేటటువంటిది ఏమి అని అంటే కిడ్నీస్, తర్వాత అలాగే లంగ్స్. కిడ్నీస్ అండ్ లంగ్స్లో ఈ బేస్మెంట్ మెంబ్రెయిన్, కిడ్నీస్ అండ్ లంగ్స్లో ఉన్నటువంటి బేస్మెంట్ మెంబ్రెయిన్కు ఇక్కడ యాంటీబాడీస్ అనేటటువంటివి బేస్మెంట్ సెల్స్తో యాంటీబాడీస్ అనేటటువంటివి బైండ్ కావడము, కాంప్లిమెంట్ యాక్టివేషన్ అనేటటువంటిది జరపడం, మరి ఆ సెల్స్ అనేటటువంటివి డ్యామేజ్ చేయటము జరుగుతుందన్నమాట. మరి ఇక్కడ ఈ కాంప్లిమెంట్ ఎక్కువగా కాంప్లిమెంట్ ప్రోటీన్స్ రిలీజ్ అయ్యి మరి అవి అట్రాక్ట్ ల్యూకోసైట్స్ను అట్రాక్ట్ చేయటము, ఆ ల్యూకోసైట్స్ అనేటటువంటివి ఎంజైమ్ ప్రోటీయేజెస్ను రిలీజ్ చేసి టిష్యూ డ్యామేజ్కు కారణమవుతుంది. కాబట్టి గుడ్ పాస్చర్స్ సిండ్రోమ్లో లంగ్స్ అండ్ కిడ్నీస్లో ఉన్నటువంటి బేస్మెంట్ మెంబ్రెయిన్స్లో ఈ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ జరిగి అక్కడ టిష్యూ డ్యామేజ్ అనేటటువంటిది చూస్తాం. దాన్ని గుడ్ పాస్చర్స్ సిండ్రోమ్. అలాగే పెర్నీషియస్ అనీమియా అండ్ ఆల్సో అక్యూట్ రుమాటిక్ ఫీవర్లో ఇక్కడ ఈ స్ట్రెప్టోకోకల్ యాంటీజెన్స్కు రైజ్ అయినటువంటి యాంటీబాడీస్ వచ్చి మన హార్ట్లో ఉన్నటువంటి టిష్యూస్లో హార్ట్ సెల్స్తో ఉన్నటువంటి యాంటీజెన్స్తో బైండ్ కావటం, అంటే ఒక యాంటీజెన్కు రిలీజ్ అయినటువంటి యాంటీబాడీస్ ఇంకొక సెల్స్ మీద పనిచేయడం జరుగుతుందన్నమాట. మరి హార్ట్ సెల్స్ మీద ఉన్నటువంటి యాంటీజెన్స్తో బైండ్ అయ్యి మరి హార్ట్ టిష్యూ డ్యామేజ్కు కారణమవుతాయి అన్నమాట. అది అక్యూట్ రుమాటిక్ ఫీవర్. ఇది కూడా యాంటీబాడీ మీడియేటెడ్ సెల్యులార్ డిస్ఫంక్షన్. మరి థర్డ్ టైప్ ఆఫ్ మెకానిజం వచ్చి యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ. అంటే ఇక్కడ కాంప్లిమెంట్ యాక్టివేషన్ అనేటటువంటిది ఉండదు, అయితే ఈ యాంటీబాడీస్ అనేటటువంటివి న్యాచురల్ కిల్లర్ సెల్స్ను యాక్టివేట్ చేసి సైటోటాక్సిసిటీని చూపిస్తాయి. దీన్నే యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ. మరి డ్యూ టు న్యాచురల్ కిల్లర్ సెల్ యాక్టివిటీ నాన్ సెన్సిటైజ్డ్ సెల్స్ విత్ ఎఫ్సి రిసెప్టార్స్, అంటే ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ వచ్చి ఎఫ్సి రిసెప్టార్స్తో మరి యాంటీబాడీస్ బైండ్ కావటము, మరి అవి
యాక్టివేట్ అయిపోయి మరి వాటిని సైటోటాక్సిసిటీ చూపించడం జరుగుతుందన్నమాట. అంటే ఇక్కడ ఫాగోసైటోసిస్ అనేటటువంటిది ఉండదన్నమాట. బికాస్ ఆఫ్ టూ లార్జ్, ఈ టార్గెట్స్ అనేటటువంటివి చాలా పెద్దవిగా ఉండటం వల్ల ఫాగోసైటోసిస్ అనేటటువంటిది ఉండదన్నమాట. మరి దీని యొక్క మెకానిజంను మనం డయాగ్రామ్లో కనుక చూస్తే ఇది ఏడిసిసి, యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ. ఇది టార్గెట్ సెల్ మీద ఉన్నటువంటి యాంటీజన్స్, ఈ యాంటీబాడీస్ అనేటటువంటి వాటితో బైండ్ కావటం. మరి యాంటీబాడీస్ యొక్క ఎఫ్సి రీజియన్స్ వచ్చి న్యాచురల్ కిల్లర్ సెల్ యొక్క రిసెప్టార్స్తో బైండ్ అవుతాయి అన్నమాట. మరి ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ యాక్టివేట్ కావడము, తర్వాత ఫర్దర్ ఈ సెల్ను అవి లైసిస్ చేయటము జరుగుతుంది. సైటోటాక్సిసిటీని చూపించి ఈ సెల్ డిస్ట్రక్షన్కు కారణమవుతుంది అనమాట. మరి ఇక్కడ ఎటువంటి కాంప్లిమెంట్ ప్రోటీన్స్ యాక్టివేషను లేదనమాట. ఇది యాంటీబాడీ డిపెండెంట్ సెల్ మీడియేటెడ్ సైటోటాక్సిసిటీ. ఇది మరి టైప్ 1 అండ్ టైప్ 2 హైపర్ సెన్సిటివిటీసు, మరి తర్వాత నెక్స్ట్ క్లాస్లో టైప్ 3 అండ్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీని మనం చూద్దామన్నమాట. మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ ఈ వీడియోస్, and also thanks for GLN Prasad, Head Department of Zoology, Government College Autonomous, Anantapur, for his encouragement and support in preparing these videos. Thank you.